అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వీడిన మబ్బు. రచయిత ఇసుకపల్లి సుజాత గారు. ఇక కథలోకి వెళితే, దీప పేరుకు తగ్గట్టు రూపంలో దీపంలా వెలుగులు చిందించకపోయినా పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. హాల్లో సోఫా మీద కూర్చొని వీడియో చూస్తున్న దీపకి మనసులో లేదు. అది ప్రశాంత్ చుట్టూ పరిభ్రమిస్తోంది. కానీ ఆ పరిభ్రమణం యాంత్రికంగా సూర్యుని చుట్టూ ప్రదక్షిణాలు చేసే భూగోళం మాదిరిగా లేదు. తోటలోని పూలు ఎవరైనా కోసుకుపోతారేమోనని అనుమానంతో తోట చుట్టూ తిరిగే కావలి మనిషిలా ఉంది. హఠాత్తుగా దొంగ దొంగ అని కేకలు వినిపించటంతో చప్పున ఉలిక్కి పడ్డది దీప. ఆ కేకలు టీవీలోంచి వచ్చినట్టు తెలుసుకున్న ఆమె మనసు కాస్త కుదుటపడ్డది. నా కొట్లోనే దొంగతనం చేస్తున్నావు, నీకెంత ధైర్యం, సినిమా హీరోలా ఉన్నావు, నీకు కన్ను వంకర కాలు వంకర, కష్టపడి పని చేసుకొని బతకరాదు అంటూ షావుకారు ఒక యువకుణ్ణి పట్టుకొని 4 తంతుంటే చుట్టూ చేరిన జనం 4 అంటున్నారు. భరించలేకపోయింది దీప. అమాంతం ఒక్క అంగలో లేచి వెళ్ళి టీవీ ఆపేసి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుండిపోయింది. ఆమె కళ్ళు మునుపటిలా సంతోషంతో మెరవట్లేదు. గోడ గడియారం టింగుమని గంట కొట్టి చకచక తన పని తాను చేసుకుపోతోంది. దానికి ఎవ్వరి తోడు అక్కర్లేదు, ఎవరి కోసము అది ఆగదు. ఏ బంధనాలు లేకుండా అది కాలాన్ని ఎలా గడుపుతోందో. తన పిచ్చి ఆలోచనకు తనకే నవ్వొచ్చింది. టైం 4:30 అయ్యింది. అంటే ప్రశాంత్ ఆఫీస్ నుంచి రావటానికి ఇంకా గంట సేపు పడుతుంది. అబ్బా, తలనొప్పిగా ఉంది అంటూ కుడి చేతి వేళ్లతో నొసలు రుద్దుకుంది బాధగా. తలనొప్పికి రకరకాల కారణాలుంటాయంటారు డాక్టర్లు. కంటి చూపులో మార్పు రావటం, ఎక్కువగా శ్రమపడటం, విపరీతంగా ఆలోచించి భయపడటం, ఇలాంటివి 1,00,000 చెబుతారు. మరి ఇప్పుడు తనకి తలనొప్పి ఏ కారణం చేత వచ్చినట్టు? బహుశా 3వ కారణం వల్లనేమో. మంగా, ఓ కప్పు కాఫీ పట్రా. ఆ కారణం తలచుకోగానే తట్టుకోలేక వంట మనిషిని కాఫీ తెమ్మని ఆర్డర్ ఇచ్చింది దీప. కప్పులోని కాఫీ ఖాళీ అవుతున్న కొద్దీ శిరోభారం నెమ్మదిగా దిగుతున్నట్లు అనిపించింది. వెంటనే గతం గురించిన ఆలోచనలు దీప మనసు మేఘాల్లా కమ్ముకోవటం ప్రారంభించాయి. తనకు ప్రశాంత్తో పెళ్లి జరిగిన తీరు తలచుకుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నవ్వొస్తుంది కూడాను. ఆ రోజు తనకు బాగా గుర్తు. తను మామూలుగానే కాలేజీకి వెళ్ళింది. కనకాంబరం రంగు చందేరీ చీర కట్టుకొని, మెడలో ముత్యాల గొలుసు, జడలో కనకాంబరాలతో కాలేజీలోకి అడుగు పెట్టగానే అంతా హడావిడిగా అనిపించింది. ఆ రోజు ఫంక్షన్ కూడా ఏదీ లేదు. కానీ ఆ కలకలానికి కారణం అర్థం కాలేదు తనకి. ఇంతలో గలగలమంటూ ఫ్రెండ్స్ దీప చుట్టూ మూగారు. హాయ్ దీప, లేట్ అయితే నువ్వు రావేమో అనుకున్నాము. మన కాలేజీలో ఇవాళ సినిమా షూటింగ్ అట, తెలుసా? ఏదో చిన్న సీన్ ఉంది, మీ స్టూడెంట్స్లో ఎవరైనా యాక్ట్ చేస్తారా అని డైరెక్టర్ మన ప్రిన్సిపాల్ని అడిగారట. చక్కగా డ్రెస్ అయి వచ్చావు, నువ్వు చేయరాదు ఆ యాక్షన్? ఓ స్నేహితురాలు ఒత్తిడి చేసింది. అమ్మో నేనా? ఇంకా నయం, నాకు రాదు బాబు, నేను చెయ్యను అంది దీప బెరుకుగా. సరేలే అయితే పద షూటింగ్ చూద్దాం అంటూ అందరూ చిత్రం యూనిట్ దగ్గరగా నిలబడ్డారు. డైరెక్టర్ హీరోకి ఏవో సూచనలు ఇస్తున్నాడు. అబ్బా, అటు చూడవే దీప, హీరో కంటే అతను ఎంత బాగున్నాడో. అసలు అతనికివ్వాల్సింది హీరో వేషం. పచ్చగా మెరిసిపోతూ దాదాపు 6 అడుగుల పొడుగు, దానికి తగ్గ లావుతో అచ్చం తెలుగు నవలా నాయకుడిలా ఉన్నాడనిపించింది దీపకి. సినిమాలో హీరో కాలేజీ మెట్లు దిగుతున్న ఒక అమ్మాయి పైకి పువ్వు విసిరి హాయ్ బ్యూటీ అనాలి. అది సీన్. డైరెక్టర్ పక్కనే గులాబీ పూలబుట్ట కూడా ఉంది. నవలా నాయకుడు తన వంకే చూస్తున్నట్టు దీప గమనించకపోలేదు. సినిమా హీరోతో పాటు ఆ నవలా నాయకుడు కూడా బుట్టలోంచి ఒక గులాబీ పువ్వును చేతిలోకి తీసుకున్నాడు. ఆ గులాబీని దీప మీదికి విసిరేశాడు. కానీ ఈ విషయం ఆమె తప్ప మరెవరూ గమనించలేదు. ఆశ్చర్యంగా అతని వంక చూసి బిడియంగా తల వాల్చేసింది దీప. అంతే. ప్రశాంత్ దీపతో పాటు వాళ్ళింటికి రావటం, ఆమె తల్లిదండ్రులు అంగీకరించటం,
దీప ప్రశాంతుల వివాహం జరిగిపోవటం అన్నీ ఒకదాని వెంట ఒకటి విచిత్రంగా సినిమా మాదిరి జరిగిపోయింది. తర్వాత ప్రశాంత్కి హైదరాబాదులో మంచి ఉద్యోగం దొరకటంతో బంజారా హిల్స్లో ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోయారు. బజర్ మోగింది. హఠాత్తుగా ఈ లోకంలోకి వచ్చింది దీప. ఇందాక వీడియోలో సినిమా, ఇప్పుడు ఊహల్లో సినిమా. ఇందాకటిది నిజమైన సినిమా, ఊహల్లోది చిత్రంగా జరిగిన అసలైన జీవితం. ఆశ్చర్యంగా అనిపించింది. కంగారుగా లేచి తలుపు తీసింది దీప. తమరేదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు, ఏమిటి విశేషం? లోపలికొచ్చి నవ్వుతూ అడిగాడు ప్రశాంత్. అదేం లేదు. నవ్వుని ముఖం మీద పౌడర్లా అద్దుకోవటానికి ప్రయత్నించింది. డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ రెడీగా పెట్టింది మంగ. ప్రశాంత్ ఉల్లాసంగానే ఉన్నాడు, కానీ దీప మాత్రం ముభావంగా టిఫిన్ పూర్తి చేసింది. కుర్చీలోంచి లేస్తూ, కమాన్ దీప, గెట్ రెడీ, షికారుగా అలా ట్యాంకు బండ్కి వెళ్ళొద్దాం పదా, తొందర చేశాడు ప్రశాంత్. సారీ, నేను రానండి, నాకు తలనొప్పిగా ఉంది. అప్రయత్నంగా నోట్లోంచి వచ్చేశాయి ఆ మాటలు. ప్రశాంత్ విచిత్రంగా భుజాల పైకి ఎగరేసి, సరే నీ ఇష్టం, కానీ ఒక్క మాట దీప, నువ్వు ఈ మధ్య ఎందుకో డల్గా ఉంటున్నావు. ఏమిటి కారణం? నువ్వు అలా ఉంటే నేను భరించలేను. ప్లీజ్ ఎందుకో చెప్పవు, అభ్యర్థించాడు ప్రశాంత్. అదేం లేదండి, నేను బాగానే ఉన్నాను. అయితే సరే, నేను వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని వస్తాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో దీప, నీకు ఏది కావాలన్నా నేనున్నాను. కోరిన వస్తువు చిటికలో నీ ముందు ఉంచుతాను. నీ కోసం, నీ సంతోషం కోసం. చివర్లో గద్గదంగా మారింది ప్రశాంత్ స్వరం. దీప చెలించిపోయింది. చైత్రమాసం కావటం వల్లనేమో సూర్యుడు పశ్చిమ సముద్రంలో మునగటానికి బద్దకిస్తున్నాడు. ఆకాశంలో అలుముకున్న మందారపు ఛాయ భూమిపై ప్రతిఫలిస్తోంది. ప్రశాంత్ డ్రైవ్ చేస్తున్న ఎర్రని మారుతి కారు ఆ మందారంలోంచి దూసుకుపోయి వింత సోయగాలను చిందించింది. ప్రశాంత్ని అనుమానించటం అంత సమంజసం కాదేమో. ఒకవేళ తను అనుకుంటున్నట్టు అలాంటి వాడే అయితే మరి తనను అంత ప్రేమగా ఎందుకు చూసుకుంటాడు? తన బాధను అతని బాధగా ఎందుకు భావించుకుంటాడు? అసలు తామిద్దరూ ఆ వెధవ సినిమా చూడకుండా ఉండాల్సింది. అప్పట్నుంచే ఈ పాడు అనుమానం తనని పట్టుకు పీడిస్తోంది. ఏ పని చేయటానికి మనస్కరించట్లేదు. ఎప్పుడూ పరిపరి విధాలా ఆలోచిస్తోంది. పరధ్యానంగా కనిపిస్తుంది. తనకు తెలియకుండానే ఆమె మానసికంగా కృంగిపోయింది. మొహంలో కల తప్పింది. ఆమెలో సహజంగా ఉండే చురుకు, చలాకితనం మాయమైనాయి. ప్రశాంత్ పెరట్లో మొక్కల దగ్గరికి వెళ్ళినా అనుమానమే. ఆడది జీవితంలో ఒకరినే ప్రేమించి సంకుచిత మనస్తత్వంతో పడి ఉంటుంది. మన మగవాళ్ళది ఎంతో విశాల హృదయం. ఏ ఆడది కనిపించినా టక్కున ప్రేమించేస్తుంది, ఎంతమందినైనా సరే అని ఆ సినిమా హీరో తన ఫ్రెండ్తో అన్న మాటలు దీప చెవుల్లో మారుమ్రోగిపోతున్నాయి. అమ్మో, ఆ హీరో ఎంత టెంపరీ! ఆఫీస్లో లేడీ టైపిస్టుతో సాగించిన ప్రేమాయణం పెళ్ళాం ముందు బయటపడిపోయి ఇంక జన్మలో మళ్ళీ అటువంటి తప్పుడు పనులు చేయనని ఆమెకి మాట ఇచ్చి చెంపలు వాయించుకొని గుంజీలు తీసి క్షమాపణలు కోరాడు. మర్నాడే మళ్ళీ గ్రంథం ప్రారంభిస్తాడు. పైగా మగవాళ్ళంతా ఇంతే అంటూ సూక్తులు వల్లెవేస్తాడు. అదిగో ఆ సూక్తే తన మనసును వెంటాడి వేధిస్తోంది. ప్రశాంత్ ఫిల్మ్ యాక్టింగ్లో డిప్లొమా తీసుకున్న సంగతి గుర్తొచ్చింది దీపకి. అలా తీసుకున్న వాళ్ళంతా జీవితంలో యాక్ట్ చేయాలి అని బ్రహ్మ ఏమైనా రాసి పెట్టాడా అంటూ దీపను ఆమె మనసును నిలదీస్తోంది. ప్రశాంత్ ఆఫీస్లో కూడా ఒక అందమైన లేడీ టైపిస్టు ఉంది. ప్రశాంత్ పెద్ద ఆఫీసర్ కాబట్టి పొద్దస్తమానం ఆ టైపిస్టు అతని గదిలోనే ఉంటుంది. ఒక సీనులా దీప కళ్ళ ముందు మెదిలింది. తన గదిలో లేడీ టైపిస్టు ఉన్నంత మాత్రాన ప్రశాంత్ ఆమె వలలో పడాలని రూలుందా? ప్రశాంత్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడు. అటువంటి వాణ్ణి ఇంతేనా నువ్వు అర్థం చేసుకునేది? నీ పద్ధతి ఏమి బాగాలేదు. చనువుగా మందలించింది మనసు. మనిషి ఎంత మంచివాడైనా హీరోలా ఉన్న ప్రశాంత్ వెంట ఏ ఆడది పడకుండా ఉంటుందని ఏమిటి గ్యారెంటీ? పోనీ తన అనుమానం ఖాయం చేసుకునేందుకు ఇంతవరకు ఎటువంటి ఆధారము దొరకలేదు. అలా దొరకలేదు కాబట్టి ప్రశాంత్ నిష్కలంకుడని అనుకుందామంటే ఆ హీరో మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. అందుకే మళ్ళీ అనుమానం, పైకి చెప్పుకోలేని ఆవేదన. భగవాన్, నాకెందుకు ఈ పరీక్ష? ఈ మదనకి అంతం లేదా?
గట్టిగా కళ్ళు మూసుకొని పరిపరి విధాలా ఆలోచించుకున్న దీపకి బాధపడటం తప్ప మరో దిక్కు తోచలేదు. నీరసంగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ప్రశాంత్ కనిపించాడు. ఉలిక్కి పడింది దీప. తలుపులు తెరిచి కళ్ళు మూసుకొని, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు దీప? ఎందుకు నీలో నువ్వే బాధపడుతున్నావు? సూటిగా ప్రశ్నించాడు ప్రశాంత్. ఆలోచన, బాధ ఏం లేదే. ఇంత నేరుగా భర్త తనను ప్రశ్నిస్తాడని ఊహించని దీప సమాధానం చెప్పలేక తడబడిపోయింది. నువ్వు అలా అన్నంత మాత్రాన నేను కనిపెట్టలేననుకున్నావా? నిజం చెప్పు దీప. మన ఇద్దరం కలిసి ఆ సినిమా చూసినప్పటి నుంచి నీలో ఈ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది, అవునా? దెబ్బతిన్న పక్షిలా దీప అతని వంక బిత్తర చూపులు చూసింది. ఆ సినిమాలో హీరో మాదిరి నేను కూడా మా ఆఫీస్లో లేడీ టైపిస్టుతో వ్యవహారం సాగిస్తున్నానేమోనని అనుమానం కదూ. తన మనసులోని మాట భర్త బయట పెట్టేసరికి అవాక్కైపోయింది దీప. నీ అనుమానం బయట పెడితే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయోనని నీ భయం. అందుకే నీలో నువ్వే బాధపడుతున్నావు, అంతేనా? నిక్కచ్చిగా నిలదీశాడు ప్రశాంత్. ఊహించని పరిణామం ఎదురవటంతో ఏం చెప్పాలో తోచక ఏదో తెలియని భావంతో నిలువెల్లా చిగురుటాకులా కంపించిపోయింది దీప. లేదు, అదేం కాదు అన్న మాటలు మాత్రం అనుమతి తీసుకోకుండానే దీప పెదవుల నుండి బయటికొచ్చేశాయి. ఆ రోజు సాయంత్రం నేను ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు నువ్వు అనుమానంతో నా వెంట రావటం నేను గమనించలేదనుకున్నావా? దిగ్భ్రాంతిగా భర్త వంక చూసింది దీప. ఇంత నిశితంగా తనను గమనిస్తున్నాడని ఊహించలేదు. నెమ్మదిగా దీప భుజం మీద చెయ్యి వేసి లేనిపోని అనుమానాలు పెట్టుకొని, ఇలా నీలో నువ్వే కృషించిపోకు దీప. ఏదైనా ఉంటే నన్ను సూటిగా అడిగేసేయి, నేనేమీ అనుకోను. అంతేకాని నువ్వు కనుక ఇలాగే ఉంటే రేపు నీకేదైనా అయితే నేను ఎలా తట్టుకోగలను అనుకున్నావు? కావాలంటే చెప్పు, ఈ ఉద్యోగానికి రేపే రిజైన్ చేస్తాను. ప్రయత్నిస్తే ప్రశాంతమైన బ్రతుకు తెరువు దొరక్కపోదు. నేను నీకోసమే జీవిస్తున్నాను. నువ్వు నన్ను నమ్ము దీప, నన్ను నమ్ము. ప్రశాంత్ కళ్ళు కొండపోతగా వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. కానీ ఆ పని దీప చేసింది. అమాంతం లేచి భర్త 2 చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి. నిజంగా ఇన్నాళ్ళు నేనెంత వక్రంగా ఆలోచించాను. నా పాపానికి నిష్కృతి లేదు. దేవుడు లాంటి మిమ్మల్ని అనుమానించాను. నాకేదైనా ఘోరమైన శిక్ష వేయండి, లేకపోతే నేను భరించలేను, ప్లీజ్. దీప కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆమె కళ్ళు వాచినాయి. పశ్చాత్తాపంతో ఆమె నిలువెల్లా దహించుకుపోతోంది. అవేం మాటలు దీప? నీ అనుమానం తీరింది. అదే నాకు కొండంత బలం. ఇవాళ హోటల్లోనే మన డిన్నర్, ఓకే? ఏది ఒకసారి నవ్వు అంటూ గిలిగింతలు పెట్టాడు ప్రశాంత్. గోదారిలా గలగలా నవ్వేసింది దీప. ఆకాశాన్ని అప్పటి వరకు కమ్మిన మేఘాల తెరలు విచ్చుకున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.